ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి మాదిగ కుల సంఘాల మద్దతు, మాదిగ ప్రజల మద్దతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మాదిగలు కావాల్సినటువంటి వర్గీకరణ, అభివృద్ధి, సంక్షేమం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాలంటే శాశ్వతమైన రాజధాని తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు మొత్తం తెలుగుదేశం పార్టీకి వేసుకోవాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా వర్గీకరణ నేను చేస్తాను అని దమ్ముగా, ధైర్యంగా మాదిగ ఉపకులాల పక్షాన ప్రజాగాలం సభల్లో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు నేను ఒక విషయాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మాదిగల గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా వర్గీకరణను సమర్థించి వర్గీకరణకు అనుకూలంగా ఉంటామని బహిరంగంగా మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగల గురించి, వర్గీకరణ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతుంది. మరి మాదిగల గురించి, మాదిగ ఉపకులాల గురించి, సామాజిక న్యాయమైనటువంటి వర్గీకరణ గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయమో కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా దళితులు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళని చెప్పుకుంటూ పోతూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 దళిత పథకాలను రద్దు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన దళితులు నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా మామలు, నా బంధువులను చెప్పుకుంటానే సాప కింద నీరులాగా దళిత సమాజం మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి టైంలో ఏ ఒక్క దళిత సంక్షేమ పథకం లేని రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి మెహర్బానీ కోసమే, దళితుల ఓట్ల కోసమే, దళితులను మోసం చేయడం కోసమే దళితులు నా బంధువులను చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను, అదేవిధంగా సప్లా నిధులను కూడా దారి మళ్ళించి ఉమ్మడి పథకాల పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలామణి చేస్తున్న మోసగాడు, దళితుల మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి పథకాల వల్ల దళితులకు, మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, వెనకబడిన వర్గాలకు, అణగారిన వర్గాలకు ఏమి లాభం లేదు, ఏమి ఉపయోగం లేదు. గతంలో మాకు సప్లా నిధులు ఉంటేనే మా దళిత వాడలో మా మాదిగ పల్లెలు బాగుపడ్డాయి, రోడ్లు పడ్డాయి. మరి ఈ సప్లా నిధులను కూడా దారి మళ్ళించి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పథకాలకు వాడుకుంటూ దళితులను మోసం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరుముఖ్యం దారుణంగా దళిత ప్రజలను మొత్తాన్ని కూడా మోసం చేయడానికి ఒక ప్రధానమైన అంశం కూడా మీ ముందుంచుతాను. మా దళిత సమాజానికి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని లిఖించి ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకాన్ని కూడా రద్దు చేసినటువంటి గనుడు, మహాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక పక్క దళితులు నా బంధువులను చెప్పుకుంటానే దళితులకు దేవుడైనటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మార్చడంలో అర్థమేంటో కూడా జగన్మోహన్ రెడ్డి మా దళిత సమాజానికి, నా మాదిగ సమాజానికి సమాధానం చెప్పాలి.
మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారి పేరును మార్చేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది దళిత సమాజం, మాదిగ ఉపకులాల సమాజం. మరి మా నాయకుడి పేరే తీసేసే దాకా వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతలాగా ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుందని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ముందు ఒక అంశాన్ని కూడా నేను మీ ముందుంచుతాను. రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద ఒట్టేసల్లా నా నాన్నగారి ఆశయాల కోసం ప్రభుత్వాన్ని నడిపిస్తాను అన్నాడు కదా. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో ఎస్ఐ రిజర్వేషన్లో వర్గీకరణ ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వర్గీకరణ గురించి మాట్లాడటం లేదు, మాదిగ ఉపకులాల అభివృద్ధి గురించి మాట్లాడతలేదు? అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వర్గీకరణ కొట్టేయబడింది. అతను కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో మాదిగ ఉపకులాలను మోసం చేస్తూ, అదేవిధంగా ఇంకో పక్కన దళిత సమాజం మొత్తాన్ని కూడా దళిత పథకాలను మొత్తం తీసివేసి, దళిత పథకాలను మొత్తం రద్దు చేసి ఈ రాష్ట్రంలో దళితులకు తిరగడానికి, బతకడానికి లేకుండా, మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కానించి సుధాకర్ గారి దగ్గర నుంచి చూసుకుంటే సుబ్రహ్మణ్యం గారి దగ్గర డోర్ డెలివరీ, మనిషిని చంపి డోర్ డెలివరీ చేసేదాకా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ఒక పక్కన గుండు కొట్టిస్తాడు, ఒక పక్కన మాస్క్ అడిగినందుకు రాజకీయ హత్య చేస్తాడు, ఒక పక్కన సుబ్రహ్మణ్యం అనే యువకుడు అందంగా మంచిగా ఉన్నాడని చెప్పి అతన్ని కూడా ఓర్చుకోలేని వ్యక్తులు చంపేసి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చే ధైర్యం వచ్చిందంటే అటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతూ మా దళిత సమాజానికి, మాదిగ సమాజ వర్గానికి ఏం సందేశం ఇస్తున్నారని కూడా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఒక రాజధాని రావాలి, శాశ్వతమైన రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని హత్యలు, ఎన్ని మరణ హోమాలు జరిగాయో ఇవన్నీ పోవాలి. దళితులు బహిరంగంగా చక్కగా ఉండాలి, దళితులు ఆత్మగౌరవంగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఈ విషయాన్ని మీ ముందు నేను ఎందుకు చెబుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి మాటలోనూ అబద్ధాలే ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా ఉంచుతాను. ఈ యొక్క బీటెక్ డిగ్రీలు చదివే విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ 4వ సంవత్సరం చదివే విద్యార్థులకు, ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ విషయంలో అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఇచ్చాడు. కానీ నా దళిత సమాజానికి, అణగారిన వర్గాలకి, ఈ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి లింక్ పెట్టాడు. ఈరోజు ఆ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా, దళిత విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు అందరూ కూడా ఆ యొక్క ఫీజులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక వీరు చదువు పూర్తి అయినా కానీ వీరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఉద్దేశపూర్వకంగానే కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని చదువుకోవడానికి ముందుకు వెళ్లకుండా వెనక్కి పంపించే విధంగా వారు చదువుకున్న తర్వాత వారి సర్టిఫికేట్లు, వారి యొక్క డిగ్రీ సర్టిఫికేట్లు రాకుండా ఉండాలని కానీ ఈ యొక్క మిగిలిన కులాలు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాడు. ఒక ఎస్సీ ఎస్టీలకు మటుకే కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసేని చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను మాదిగ కులాల ప్రజలు, దళిత ప్రజలందరూ కూడా ఓట్లేసి వీళ్ళందరినీ గెలిపించుకుంటేనే రేపు మాదిగల ప్రభుత్వం వస్తుంది, మాదిగ కులాల ప్రభుత్వం వస్తుంది, దళిత జాతి ప్రభుత్వం వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే మాకు ఇంత ముందు ఎస్సీ కార్పొరేషన్ ఉండేది. మా దళితులందరికీ మాదిగ రెల్లి అని
3 కార్పొరేషన్లుగా విడదీసి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నిధులు అయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అంటే మాదిగా మానారెల్లి మా నాయకులను జీరో చేసి చూపించాడు. అదేవిధంగా లిడ్ క్యాప్ను కూడా నిర్వీర్యం చేసి లక్షల కోట్ల ఆస్తులు ఉన్న లిడ్ క్యాప్ను కూడా నిర్వీర్యం చేసి లిడ్ క్యాప్ ఆస్తులు మొత్తం దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అదేవిధంగా రానున్న రోజుల్లో మాదిగా ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే, మాదిగా ఉపకులాలు వర్గీకరణ సాధించుకోవాలంటే, దళిత సమాజం మొత్తం కూడా ఆత్మగౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును నిలబెట్టుకోవాలంటే, విదేశీ విద్యా విధానానికి అంబేద్కర్ గారి పేరును మరలా సాధించుకోవాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనని నేను తెలియజేస్తున్నాను. మే 13న జరిగే సామాన్యుల ఎలక్షన్లో మాదిగల మద్దతు మొత్తం టీడీపీకి, జనసేనకి, అట్లాగే కమలంకి, ఎన్డీఏ కూటమికి అందరూ మాదిగల మద్దతు సపోర్ట్గా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం.